హలో అండి, నమస్తే అందరికీ. ఇప్పుడు మన గులాబీ మందార మొక్కలు కొన్ని రీపాటింగ్ చేశాను కదా, వీటికన్నిటికీ ఇప్పుడు ఇట్లా పీకి వేరే కుండీలలోకి నాటాను కదండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఒక్కొక్క దాంట్లో 2, 3 అలా ఉన్నాయండి. ఇదిగోండి దీంట్లో కూడా ఇట్లా, అందుకని పీకి సపరేట్గా నాటా. ఇందులో చూసారు మీరు, ఇదండి ఇలా నాటాను. ఇవి కొంచెం షాక్ గురవుతాయి కదా, పీకటం కదా, అంటే తవ్వినట్టు చేయలేదు కదా, పీకి నాటాము. అందువల్ల ఏంటంటే వీటికి కొంచెం షాక్ గురవుతాయి, వడబడ్డట్టు అట్లాగా. చల్లగానే ఉందిలే అని చెప్పి తీసి నాటాను. వాటికి ఏం చేస్తానంటే ఇప్పుడు కొంచెం 3-4 రోజులు పట్టిద్దండి కొంచెం సెట్ అవ్వడానికి. అయితే కిచెన్ వేస్ట్ లిక్విడ్ని అట్టి పెట్టాను మొన్న, అది ఉంది. ఇప్పుడు దాంతో మన మొక్కలకి షాక్ గురవ్వకుండా మంచిగా ఒక లిక్విడ్ ఇద్దాము. ఇదండి ఇట్లా చేశాను కంపోస్టు. ఇది మంచిగా రెడీ అయింది. అయితే ఇప్పుడు ఏం లిక్విడ్ ఇస్తాను అంటే నేను ఇదిగండి కలమంద జ్యూసు, కలమందతో ఒక లిక్విడ్ తయారు చేసి ఇస్తా. ఇది బాగా చిక్కగా అల్లుకుంటుందండి, జాగ్రత్తగా తీయాలి. అబ్బో ఎటు చేయబెట్టడానికి లేకుండా ఉంది. ఇవన్నీ కట్ చేసుకొని, ఇది మంచి చనిపోతున్న మొక్కను కూడా మనం దీంతో బ్రతికించుకున్నామండి. ఇంతకుముందు చెప్పాను, మల్లె మొక్క బతికింది, స్టార్ ఫ్రూట్ మొక్క బ్రతికింది, నూరు వరహాల మొక్క ఒకటి బ్రతికింది. అవన్నీ ఇంకోటి ఏంటి, ఆవకాడో కూడా బతికితే అప్పుడు ఉడతలు గోలగోలు చేస్తూ 2 ఉడతలు తిరుగుతున్నాయని చెప్పాను కదా, అవి ఎటదొక్కి పాడు చేసి పీకేసిందండి. అది పోయింది, మళ్ళీ ఇంకొకటి తెచ్చుకున్నా. అట్లా వాటిని బ్రతికించుకున్నా కదా. ఇది మంచిగా పనిచేస్తుందండి ఈ లిక్విడ్ మాత్రం. ఇది ప్రతి ఒక్క గార్డెనర్ పెంచుకోవాల్సిన మొక్క అండి. ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక మొక్క కొమ్మ నాటుకున్నా కూడా ఇంకా అదే గుట్టలు అయిపోద్దండి. ఇదిగండి చూడండి అంత లావునయిందో అసలు. మంచి జ్యూసు మొక్కలకి. ముళ్ళు ఉంటాయి కదా, జాగ్రత్తగా కొయ్యాలి. ఇది ఇప్పుడు వచ్చే జ్యూసు ఇది మంచిది కాదంటండి. ఇది తీసేసి మనం కటింగ్ చేసుకునేటప్పుడు కిందకి వెళ్ళి మిక్సీకి వేయాలి కట్ చేసి. ఇదంతా పోయిద్దిలే, నిండిపోద్ది. అప్పటికి పచ్చగా వస్తుంది చూడండి. ఇదండి ఎల్లోయిష్గా. ఇదంతా తీసి పడేయాలంట. నేను అంతకుముందు ఇచ్చాను కదా, అప్పుడేమో ఫస్ట్ టైము ఇచ్చినప్పుడు తీసేసా. మళ్ళీ ఆ రోజు ఇచ్చినప్పుడు హడావుడిగా అయిపోయింది, ఆ రోజు తీయలేదు. కట్ చేసి వెంటనే ఆ మొక్కని జాగ్రత్త చేసుకోవాలన్న హడావుడి మీద గబగబా కట్ చేసి నీళ్ళలో వేసి పిసికి చూపించాం మీకు అప్పుడు. ఇప్పుడు ఏంటంటే ముక్కలు కట్ చేసి మిక్సీకి వేసుకొని చూపిస్తానండి, ఇంకా కోస్తాను. ఈ ఒక మొక్కదే పీకుదాం. ఇప్పుడు ప్రతి మొక్కకి ఇచ్చుకోవచ్చండి లిక్విడ్ లాగా.
రీపాటింగ్ చేసిన మొక్కలకే కాదు, మిగతా మొక్కలకు కూడా ఇచ్చుకుంటే మన గులాబీ మొక్కలు కానీ ఇప్పుడు ఎండ చల్లదనము రెండూ ఉంటున్నాయి. అవి రెండింటి నుంచి తట్టుకోవాలంటే ఇలాంటి జ్యూస్ ఒకటి అప్పుడప్పుడు ఇచ్చుకుంటూ ఉండాలండి. నేను బియ్యం కడిగిన నీళ్ళు కూడా పక్కన ఉంచుతున్నాను. దాంట్లో వేసి చూపిస్తా. ఇది మళ్ళీ చిగుర్లు వస్తుందండి. ఇదిగండి, ఎన్ని తీసాను. పడబాకమ్మ పడబాక, అయ్యా. ఇదిగండి చూడండి, పసుపు పచ్చ కలరు. ఆ లిక్విడ్ అంతా పోవాలంట. అదిగండి, అప్పుడు మనకి లోపల ఉండేది మంచి మెడిసిన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయంట. 1 2 3 4 5 6 7 8 9 కొమ్మలు తీసా. ఇదిగండి, ఇట్లా అంటే పోతుంది. కిందకి వెళ్ళి నేను మిక్సీకి వేసి చూపిస్తా. అదిగండి, 9 కొమ్మలు కట్ చేసుకున్నానండి. ఇది మళ్ళీ చిగురు వస్తానే ఉంది ఇంకా పైకి. అదిగండి, ఇవి కూడా చిన్నగా తీస్తా. మళ్ళీ ఇంకొకసారి వీటికి ఇవ్వాలా. కిందకి వెళ్దాం రండి. ఇదిగండి, ఇప్పుడు నిన్న సాయంత్రం ఈ కోసుకొచ్చానండి కలబంద మట్టలు. ఇప్పుడు వీటికన్నీ ఇవన్నీ జోడించుకొని మనము ఇవన్నీ కలిపి ఇది ఒక 9 పీసులు కట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు నాకు మా మిద్దె తోట మొత్తానికి వచ్చిద్దండి ఈ లిక్విడ్. మీకు కొంచెం కొద్దిగా మొక్కలు అయితే 1 పీసు కానీ 2 పీసులు కానీ తీసుకోండి. నాకు ఇప్పుడు మొత్తానికి ఇవ్వాలి కాబట్టి నేను కొంచెం ఎక్కువ తీసుకున్నానండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒక మొక్కకి మనకి ఏదన్నా ఒక బాగలేకపోతే ఒక మందు ఇస్తారు, లేదంటే 2 రకాల మందులు అట్లా ఇస్తారు కదా. ఇప్పుడు దీనికి ఏ మొక్కకి ఏ బాగలేకపోయినా కూడా ఇది ఒక్కటి ఇచ్చుకున్నా చాలండి. అట్లానే ఎప్సమ్ సాల్టు, ఇప్పుడు దీంట్లో మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది, బెల్లము ఐరన్ ఉంటుంది, ఇందులో పొటాషియము, ఇంకా ఆవాలు నూనె తీయకుండా తీసుకున్నా. ఇప్పుడు ఆవాలు నూనె తీసినవి అయితే ఆవాల చెక్క అని దొరుకుద్ది. అది మనకి ఇప్పుడు పోయి తెచ్చుకునేదానికి లేదండి. అందుకని నేను ఇట్లా ఆయిల్తో ఉన్న దాన్ని వేసుకుంటే ఇంకా మంచిది కదా మనకి అని చెప్పి నేను ఇంక ఇంట్లో ఇవి అయితే మనకు తెప్పించుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందరికీ ఈజీగా ఉండే మెథడ్లో నేను చెప్తున్నానండి. ఇప్పుడు ఇదైతే గబక్కన మనమైనా పోయి తెచ్చుకోవచ్చు షాప్ దగ్గర. ఆ మిల్లుల కాడికి వెళ్ళి తెచ్చుకోలేమని పదే చెప్తుంటా కదా. అయితే ఇప్పుడు ఇవన్నీ నేను కలిపి ఇది మన మొక్క షాకుకి గురి అవుతున్నప్పుడు ఎప్సమ్ సాల్ట్ ఇచ్చుకోవచ్చు. మళ్ళీ ఆకులు పసుపచ్చ రంగులోకి మారుతున్నాయి అనుకున్నప్పుడు, ఇప్పుడు ఏంటంటే వాతావరణం మనకి కరెక్ట్గా లేదండి. వాతావరణం కూడా అనుకూలిస్తేనే మన మొక్కలైనా మనమైనా బాగుంటాము. ఎండ వస్తుంది, మళ్ళీ చల్లబడుతుంది, వర్షం 2 తుప్పర్లు పడుతున్నాయి. ఇలాంటప్పుడు ఏంటంటే కొంచెం మొక్కలు కూడా ఇబ్బంది పడుతున్నాయండి. నేను గమనిస్తున్నాను, మీరు గమనించారో లేదో మీ మొక్కలు ఎట్లా ఉంటున్నాయో. మరి ఆ వాతావరణానికి తగ్గట్టుగా మొక్క ఆకులు పండిపోవటం రాలిపోవటం జరుగుతుంది. ఒకవేళ ఎక్కువ నీళ్ళు పోస్తే ఏమైద్దో అని చెప్పి కొంచెం తగ్గించి పోస్తాం. ఏదైనా చల్లగా నిన్న పెట్టాను వీడియో మీకు మందార మొక్కల గురించి. ఆ మొక్కలు తీస్తుంటే నిన్న ఉదయాన్నే వర్షం పడినట్టుంది తుప్పర్లు. సరే ఏం పోద్దాంలే నీళ్ళు అని అనుకున్నా. మళ్ళీ ఇంకొక చోటకు పోయి చూస్తే ఆ టబ్బులో మట్టి గట్టిగా ఉంది, ఒక చోట ఏమో మెత్తగా తగులుతుంది. అప్పుడు మనము వర్షం పడింది లేని చూసుకోకపోతే అది ఇబ్బంది అవుతుంది. అట్లా నేను అవతలకి వెళ్ళి చూడంగానే ఆ టబ్బులో బాగలేదు, గట్టిగా అయిపోయింది.
అంటే నీళ్ళు లేక తగల ఆ మొక్కకి వర్షపు నీళ్ళు జల్లు పడలా. మనం ఏమనుకుంటున్నాం, వర్షం పడుతుందిలే ఇంకా నీళ్ళు పోయకపోయినా పర్వాలేదు అనుకునే సాయంత్రం వెళ్ళేసరికి ఆ మొక్క వడబడిపోద్ది. అట్లా అది స్ట్రెస్కి గురి అవుతుందన్నమాట ఆ మొక్క. అట్లాంటప్పుడు ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయి అనుకున్నప్పుడు, వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు ఇది కంపల్సరీగా ఇవ్వండి. ఎప్సమ్ సాల్ట్ ఇచ్చుకుంటే ప్రతి మొక్క, ఇప్పుడు నేను ఇది అన్ని మొక్కలకు వస్తుంది. ఇప్పుడు మీకు టబ్బులో కిచెన్ వేస్ట్ ఉంచానా, ఇంట్లో ఇంకా కొంచెం ఉంది, మళ్ళీ 2 రోజులు వచ్చింది. ఇప్పుడు అది కూడా తీసుకెళ్ళి పోస్తాను. ఎందుకంటే ఇది అచ్చంగా ఇవ్వచ్చు, ఇంతవరకే ఇవ్వచ్చు. కానీ మనకు అది కిచెన్ వేస్ట్ కూడా ఉంది కదా, అది కూడా అన్నిటికీ పడిద్ది. ఇప్పుడు అన్ని మొక్కలకి కొంచెం కొంచెం నేను ఇచ్చుకుంటా. రాత్రి అన్ని మొక్కలకు నీళ్లు పెట్టి వచ్చాను. ఇప్పుడు ఇది బాగా ఆరాలే అని చెప్పి ఇంక రాత్రి నేను చేయలే. అది కాక ఇంకా కిందకు వచ్చేసరికి వాటర్ ఇచ్చి కిందకు వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇప్పుడు ఉదయాన్నే చేస్తున్నా. ఇవన్నీ ఇప్పుడు మిక్సీకి వేసుకొని పైకి తీసుకెళ్ళి దాంట్లో కలుపుదాము. ఇది ఎందుకు తీసుకున్నాను అంటే, మనకి ఇప్పుడు కాకర, బీర అవన్నీ పూత పిందుల మీద ఉన్నాయి. దానిమ్మ కాయలు పడ్డాయి చూపించాను కదా, ద్రాక్ష కూడా కాయలు అదే పూత వచ్చిందని చూపించా కదా. ఇలాంటివన్నీ గ్రోత్ ప్రమోటర్గా ఇది బాగా ఉపయోగపడుతుందండి. నేను ఇది గమనించాను బాగా, అందుకనే నేను ఎక్కువ ఆవాలు ఇప్పుడు మీకు చూపిస్తున్నా ప్రతి దాంట్లో. ఇది బెల్లము, శనగపిండి కూడా బాగా ఉపయోగపడుతుంది. శనగపిండి ఇచ్చే దాంట్లో ఇస్తున్నాను. ఇప్పుడు ఇది కూడా మనం ఎంత డల్ అవుతున్న మొక్కను కూడా కొంచెం మళ్ళీ చిగుర్లు వచ్చి పుంజుకునేలా చేసిద్దండి. ఇది ఆ గుణం ఉంది ఇందులో, మెగ్నీషియము. ఇవన్నీ మనకి ఇప్పుడు మంచి మొక్కకి కావాల్సిన న్యూట్రిషన్స్ అన్నీ ఇందులో ఉంటాయండి. నేను ఇది బాగా గమనించాను. ప్రతిదీ నేను ఇచ్చుకుంటూ గమనిస్తూ, నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను, నేను మీకు కొన్ని చూపించను ఇస్తుంటాను అని. ఆ ఇచ్చేది ఏంటంటే ఇట్లాగా నేను ట్రై చేస్తా, ముందు ట్రై చేసి మీకు చూపిస్తున్నా. ప్రతిదీ నేను వాడిన తర్వాతే మీకు చెప్తున్నా, మీ దాకా వస్తుంది. అది నేను వాడకుండా అంటే మనకి ఏది ఇస్తే మొక్క ఎదుగుదల బాగుంది, పచ్చదనం ఉంది అనేది నేను గమనించుకుంటున్నా. అంటే మొక్క పెరగాలి కదా, పెరిగితే కదా ముందు మనకి తర్వాత అది పండుని ఇవ్వటం కానీ, పూలు ఇవ్వటం కానీ అది తర్వాత గమనిస్తాం. అట్లా నేను అదంతా గమనించుకున్నాకే మీకు చూపిస్తున్నా. సరే, ఇది అన్నీ చేస్తాను. ఇదండి, ఈ ఆవాలు మిక్సీ వేసి పెట్టుకున్నానండి. ట్రైపాడ్ పెట్టానండి. ఇప్పుడు ట్రై చేద్దాం అసలుకని మా అమ్మాయి వాళ్ళు ఎప్పుడో తెప్పించారు, ట్రై చేస్తున్నా. బెల్లం నలగొట్టి పెట్టానండి, ఈ పక్కన పెట్టుకుంటున్నా. ఇది కట్ చేస్తున్నా. ఇది ఇంతవరకు తీసేస్తానండి. ఇట్లా ఎండిపోయింది, ఇది కనపడుతుందా? ఈ ముక్కను పడేస్తానండి. ఇంకా దీన్ని ఇట్లా కట్ చేసుకోవటమే, మిక్సీకి వేయటమే కదా. మనము నానబెట్టి నీళ్ళల్లో ఇట్లా తీసి చేత్తోటి పిసికే పని అయితేనేమో ఇట్లా తీసేసుకోండి, కొంచెం అయితే కనుక తీసేయండి. ఇట్లాగా ఇది ముళ్ళు ఉంటాయి కదా, ఇట్లా తీసేసుకుంటే ఇది మనకి చేత్తో పిసుక్కోవచ్చు. నీళ్ళల్లో కలిపి కూడా ఇచ్చా పోయినసారి, అంతకుముందుది చూడండి. ఇప్పుడు చూడండి, ఇదే మనకి ఇబ్బంది ఉండదు, ఇంకా చేత్తోటి పిసికేయచ్చు నీళ్ళలో వేసి కూడా. అర్జెంట్ అనుకుంటే ఇట్లా చేసుకొని మీరు సైడ్ తీసేయటము, గబగబా కట్ చేసేసి వెంటనే కూడా ఇచ్చుకోవచ్చండి. బాగా పిసికి ఒక 10 నిమిషాలు, పావు గంట పిసికేసి బాగా ఇవ్వచ్చు. దీన్ని ఇప్పుడు నేను మిక్సీకి వేస్తున్నాను కాబట్టి మిక్సీలో మెదిగిద్ది కదా, అందుకని ఇట్లా కట్ చేస్తున్నాను. ఈ ముళ్ళు కూడా తీయబనిలే, ఇంకా మెదిగిపోద్ది. కొంచెం మెత్తగా వేసుకుంటే రసం అంతా మనకి నీళ్ళల్లో దిగిద్దండి. ఇట్లా కట్ చేసుకోవటం.
మీరు కూడా ఇట్లా ఉంటే కనుక మీ మొక్కలు ఏమైనా డల్ అవుతుంటే కనుక ఇది ఇచ్చి చూడండి. చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి ఇది మాత్రం. అసలు చనిపోతున్న మొక్కని సైతం బ్రతికిస్తుందంటే ఇది మంచి మెడిసినే కదండి. షుగర్ వాళ్ళని తినమని చెప్తున్నారు డాక్టర్లు, ఆయుర్వేదంలో చెప్తున్నారు కదా. షుగర్ ఉన్న వాళ్ళు రోజు కొంచెం ఉదయాన్నే కనుక, అయితే అది పెద్ద చెట్టు అవ్వాలంటండి. ఇప్పుడు ఈ లోపల జెల్లీ ఉంది కదా, ఈ జెల్లీని ఇది తీసేసి ఆ జెల్లీ తినాలంట పొద్దున్నే. అయితే చిన్న మొక్కకి మెడిసిన్ వాల్యూస్ రావంటండి. నేను విన్నాను ఒక చోట. మొక్క బాగా పెరగాలి. చూడండి ఎలా ఉందో, భలే ఉంది కదండి చూస్తుంటే, ఎంత బాగుందో అసలు. ఇది ఫేస్కి కూడా వాడుకుంటారంట. నేనైతే ఎప్పుడు వాడలేదండి. నేను బ్యూటీషియన్ చేసేటప్పుడు అలోవెరా జెల్ అని చెప్పి అంత డబ్బాలు దొరుకుతాయి, బాటిల్స్, అవి తెచ్చి పెట్టుకొని అది ఫేషియల్ చేసేటప్పుడు ఉపయోగించేదాన్ని ఆ జెల్ని. ఇప్పుడు ఇది చూస్తుంటే నాకు సేమ్ అదే గుర్తు వస్తుంది. ఇది కూడా ఇప్పుడు ఇట్లాగా మనము ఫేస్కి రాసుకోవచ్చండి. కాకపోతే డైరెక్ట్గా రాయకూడదు అంటున్నారు, అందుకని నేను అయితే యూజ్ చేయలే. ఎవరు యూజ్ చేయబాకండి డైరెక్ట్గా. తలకు పెట్టుకోవచ్చు అంట. ఇది తీసి ఇదిగండి జెల్ చూడండి ఎట్లా వస్తుందో. ఏదేదో కలిపి వాడతారంటండి, అది మనకు తెలియంది నేను చెప్పలేను. ఇది ఇట్లా మిక్సీకి వేసుకొని ఈ జెల్ని తలకి పట్టించుకుంటే మంచిదంట. తింటారంట, షుగర్ ఉన్న వాళ్ళని తినమని చెప్తున్నారు. అది అట్లా చేయండి. నేను ఇదంతా కట్ చేసి చూపిస్తానండి. ఇదండి అన్నీ కట్ చేసి పెట్టుకున్నా ఇట్లాగా. ఇప్పుడు ఈ పొడి తీసి దీంట్లోకి వేసి పెట్టుకొని నేను మళ్ళీ ఇవి కూడా మిక్సీకి వేసి చూపిస్తానండి. ఇట్లా సన్నగా కోసుకుంటే మన మిక్సీలో మెత్తగా అయిపోద్ది. మనం ఎంత మెత్తగా వేసుకుంటే అది నీళ్ళల్లో బాగా కలిసిపోద్ది. పలుకున్నా ఏం కాదులేండి, కొంచెం ఉన్నా ఏం కాదు, మన మొక్కల్లో పడిపోద్ది కాబట్టి మట్టిలోకి బాగానే ఉంటుంది. ఇది మొత్తం చూపిస్తానండి మళ్ళీ మిక్సీకి వేసి. ఇదండి ఇదంతా తీసేసాను ఇట్లాగా. ఇది ఆ కింద మట్టిలో వేస్తాలండి, మొక్కల్లోనే మట్టిలో వేస్తే అదే ఎండిపోయి రసం దిగుతూ ఉంటుంది. చూపిస్తాను మళ్ళీ. ఈ బెల్లము కొంచెం నీళ్ళు తీసుకున్నానండి గిన్నెలోకి. బెల్లం దీంట్లో వేస్తాను, ఇవన్నీ వేసుకొని ఇందులో అది మిక్సీ పట్టుకుంటా అది కూడా ఇందులోకి వేస్తానండి. ఇదిగండి ఎప్సమ్ సాల్టు ఈ నీళ్ళల్లో కరుగుతూ ఉంటుంది. లోపు ఆవు పిండి. మీకు ఇట్లాగా మంచి మంచి టిప్స్ తోటి ఎక్కువ ఖర్చు లేని మనం లిక్విడ్స్ని ఇచ్చుకోవాలి. మన మొక్కలకి బలం ఉండాలి. ఆ మొక్కలు ఇచ్చే కాయలు అవి ఆకుకూరలు కానీ తిని మనకి బలం రావాలి అంటే ఇట్లా చేసుకోవాలండి, తప్పదు. ఇంత చేయాలా అంటే చేయాలండి. ఇవన్నీ ఇప్పుడు ఆవాలు కొనుక్కొచ్చుకునే, బెల్లం కొనుక్కొచ్చేదే, కానీ ఇప్పుడు పురుగు మందులు షాప్కి వెళ్తే ఎంతెంత అవుతాయండి పురుగు మందులు కొట్టి. నిన్న ఒక కొటేషన్ చదివానండి, ఒకళ్ళు పెట్టారు దేంట్లోనూ. మనం సంపాదించే డబ్బులన్నీ హాస్పిటల్ పాలవుతున్నాయి అంట. ఇప్పుడు మనం ఎందుకు సంపాదిస్తున్నాము? మనం బ్రతకటానికి సంపాదిస్తున్నాము కదా. ఏదైనా జాబ్ చేసేవాళ్ళైనా, పొలం పని చేసేవాళ్ళైనా, ఇంకా ఏ పనులు చేసుకున్నా కూటి కోసం కోటి విద్యలు అన్నారు. ఏ పని చేసుకున్నా అన్నం తినటానికి. ఇప్పుడు అన్నం బదులంట మందులు తింటున్నారంట. మందులకి ఎంత ఖర్చు పెడుతున్నామండి హాస్పిటల్కి పోతే. అది మీకు అందరికీ తెలిసిన విషయమే. మందులకు పెట్టే ఖర్చు మనం ఇప్పుడు ఒక రైతు వచ్చి పొలాన పని చేస్తున్నాడు అంటే పొలంలో
ఆయన విత్తనం వేసిన దగ్గర నుంచి పంట మన చేతికి వచ్చి మనం తినబోయే టైం దాకా ఎంత ఖర్చు పెడుతున్నాడండి. కూలోళ్ళు ఏంది, కూలోళ్ళని తీసుకెళ్ళి కలుపు తీపియటం కానీ, పురుగు మందులు కొట్టడం కానీ, మొక్క మీద పురుగు వస్తే ఆ పురుగు ఏరిస్తారు. నేలలోకి అదేంది సూపర్లు, యూరియాలు, డిఏపీలు ఇవన్నీ నేలలో మొక్క మొదట్లో పెట్టి అంత చేస్తేనే వాళ్ళకి పంట చేతికి వచ్చి నోటి దాకా వస్తుందండి. పాపం వాళ్ళు కూడా ఆ పంట పండించి కొంచెం అమ్ముకుంటే 10 రూపాయలు వస్తాయి. ఆ డబ్బులు పెట్టుకొని మళ్ళీ మనం ఫుడ్ తెచ్చుకొని తినాలి. బయట నుంచి వరి బియ్యం కానీ ఇంకా ఏదైనా ఎవరు తినేది వాళ్ళు తెచ్చుకొని తింటున్నారు. ఇప్పుడు పురుగు మందులు డబ్బా తెచ్చుకుంటే 2000 అవుతుందో, 3000 అవుతుందో, 4000 ఆ డబ్బా ఖరీదు నాకు తెలియదు. ఒక ఎకరానికి ఎంత వాడుతున్నారో అది రైతులకు తెలుసు. అంత ఖర్చు పెట్టి వాళ్ళు తినకుండా అంత ఖర్చు పెట్టి తీసుకొచ్చి ఆ పొలానికి ఆ మొక్క మీద ఒక మొక్కకి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఆ మొక్క మనకి ఎన్ని కాయలు ఇస్తుంది. ఏదైనా వేరుశనగే చూద్దాము, ఒక మొక్కలో 10 కాయలు, 15 కాయలు, 20 కాయలు వస్తాయి ఒక్క మొక్కకి వేరుశనగకాయలు. దానికి విత్తనం పెట్టిన దగ్గర నుంచి చేతికి మళ్ళీ మనకి కాయలు వచ్చేదాకా ఒక్క మొక్కకి ఎంత ఖర్చు పెడుతున్నాడు ఒక రైతు. ఇప్పుడు మనం మిద్దె మీద ఒక 4 కాకర మొక్కలు, 4 బీర మొక్కలు, 10 బెండ మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి, ఆ మొక్కకు మనం కూడా అట్లానే ఇవ్వాలి కదా. అయితే మనం ఈ రూపంలో ఇస్తున్నాము, ఆర్గానిక్గా సేంద్రియ ఎరువులతోటి, ఆవు పేడ, ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్, బెల్లం, ఆవాలు. ఇది పెద్ద ఖర్చు కాదు కదండి ఆవాలు కానీ ఏదైనా. మరి ఒక మొక్క పెట్టాము అంటే దానికి తగ్గ ఫుడ్ను మనం ఇవ్వాలి. ఇప్పుడు మనం ఏమేమి తిని రోజుకు ఒక రకంగా మనం తిని మార్చుకుంటా తింటున్నాం కదండి. దోశలు, ఇడ్లీలు, చపాతీ, పూరి ఇట్లాగా ఇవన్నీ కూడా మనం ఆ మొక్కకి ఇవ్వాలి కదా. ఇస్తేనే కదా బలం తీసుకొని పెరిగి మనకి కాయ ఇచ్చేది. మరి ఇవన్నీ చేయకపోతే ఇప్పుడు ఒక రైతు ఎంత కష్టపడుతున్నాడో మనకు తెలుసు. రైతులందరికీ నిజంగా దండం పెట్టాలి చేయెత్తి. వాళ్ళు తినబోయేసరికి వాళ్ళ నోటికాడికి రావటం వల్ల అంతా బయట డలార్లని అట్లా అయిపోతుందని చెప్తున్నారు. అది వేరే విషయము. వాళ్ళు ఆ పండించినవి తీసుకెళ్ళి అమ్మి మళ్ళీ వాళ్ళ ఇంట్లో కావాల్సినవి కొనుక్కొచ్చుకుంటున్నారు. ఇప్పుడు మనం పండించుకుంటున్నాము, మనం తింటున్నాము, ఇంకా ఉంటే మనం నలుగురికి ఇస్తున్నాము. అది నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇది ప్రతి ఒక్క మొక్కకి ఉపయోగపడుద్ది. టమాటాలకు కానీ, చిక్కుడుకాయలు పూతలు వస్తున్నాయి మనకి. ఇప్పుడు పూత రాలుతుంది, వాతావరణ మార్పుల వల్ల రాలుతుంది. అది నేను గమనించాను. కానీ ఇప్పుడు ఇట్లాంటి ఆవు పిండి ఇస్తే పూత నిలబడి కాపు వచ్చిద్దని నేను అనుకుంటున్నాను. చూద్దాము. ఇది పట్టి అది కూడా మిక్సీ బట్టి ఇందులోకి వేసుకుంటా జెల్లు. అందుకనే నేను ఇప్పుడు ఇవన్నీ కలిపి చూపిస్తున్నా. ఇవ్వండి మందారమ్మలు చూడండి, నిన్న పూసాయి 2 పూలు కిందయి. ఇది ఈరోజు పూసింది. బాగా వస్తున్నాయండి మందారాలు. ఇదిగండి, ఇదిగండి. ఇవన్నీ ఇట్లా మీకు చూపించాలని పైకి వచ్చాను. ఇప్పుడు చూసి ఆనందపడతారని. ఇదిగండి మంచి కలర్. అబ్బా చెప్తుంటా కదా. ఇక్కడ ఉంది ట్యాంక్ పక్కన. ఈ ముద్ద మందారాలు ఇట్లా పూస్తుంటే మీకు చూపించకుండా ఉండలేను కదా. అదే ప్రతి వీడియోలో చెబుతుంటాను. ఓకే, ఇదిగండి మొత్తం గిన్నెలోకి వేసుకొని తీసుకొచ్చానండి. ఇప్పుడు కలిపి బెల్లము, ఆవపిండి, ఎప్సమ్ సాల్ట్ అన్నీ పడ్డాయి దీంట్లో. మొన్న కిచెన్ వేస్ట్ ముక్కలన్నీ తీసి ఆ ఎరువుకి ఇచ్చా కదండి. ఇప్పుడు దీంట్లో మొన్ననే బెల్లం వేసానండి. కొద్దిగా బెల్లం వేస్తే మళ్ళీ స్మెల్ ఏం రాదండి, మళ్ళీ స్మెల్ వస్తుందా అంటారు. ఇప్పుడు దీంట్లో కూడా మళ్ళీ బెల్లం పడింది. ఇప్పుడు
ఇప్పుడు ఇది సాయంత్రం దాకా ఇట్లా, ఇప్పుడు ఉదయం 10:30 అయిందండి, ఇప్పుడు పైకి వచ్చాను. సాయంత్రం దాకా మగ్గనిస్తా. ఇంట్లో ఇంకా ఉంది కిచెన్ వేస్ట్. ఇప్పుడు గిన్నె ఒకటి పట్టుకొచ్చా, అది కూడా తీసుకొచ్చి పోస్తాను. ఎందుకంటే అన్ని రకాలు కలుస్తాయి కాబట్టి మన మొక్కలకి ఇంకా మంచిది. ఇది కడిగి దాంట్లో పోస్తాను. ఇది కలబెడతా ఉంటా కొంచెం. ఇప్పుడు వాటర్ ఇవ్వాలండి మొక్కలకి. ఈ వాటర్ ఇచ్చేసి వెళ్ళేటప్పుడు మళ్ళీ కలబెడతాను. సాయంత్రం వచ్చి ఇప్పుడు వాటర్ ఇచ్చామంటే సాయంత్రం ఈ నీళ్ళు డైరెక్ట్గా ఇచ్చేసుకోవచ్చు. మళ్ళీ సాయంత్రం చూపిస్తా. ఇదిగండి, ఇందాక కలబెట్టాను. నీళ్ళు ఇచ్చి చెట్లకు నీళ్ళు ఇచ్చి మళ్ళీ కిందకు పోయి మళ్ళీ బియ్యం కడుక్కొని ఆ నీళ్ళు కూడా పోసుకొని వచ్చా. ఇదిగండి పిప్పి, ఇవి కూడా దీంట్లో పోసేస్తాను. ఇంక సాయంత్రం ఇచ్చి చూపిస్తానండి. ఇలా ఉంటాయి. ఇప్పుడు ఇది ఇక్కడ మామిడి చెట్లో పెడదాం అనుకుంటున్నా. మామిడి చెట్టు బాగా పూత వచ్చింది కదండి, చూడండి. ఇదండి పిందెలు వస్తున్నాయి. ఏమో నిలబడతాయో లేదో తెలీదు, చూద్దాం. కొంచెం బలం ఇస్తే ఏమన్నా ఉంటాయేమో చూద్దామని. ఇవన్నీ తోవి పెట్టాను ఇప్పుడే. మొన్న పేడ ఎరువు కింద దొరికిందని తెచ్చేసాను కదా, ఇది కూడా అడుక్కు పెడుతున్నా. తవ్వాను ఇట్లాగా, ఇది తీసి దీనికి ఇస్తా. పుచ్చకాయ బద్దలు, ఉల్లిపొట్టు, అరటికాయ తొక్కలు, ఈ నూగుల చెట్టు ఉంది కదా కింద, ఇదిగండి నూకాయలు చూడండి ఎన్ని వచ్చినాయో. బాగా మొత్తం కాయలు వచ్చినాయి. మనం చూపించినప్పుడు మీకు పూత కాయలు ఉన్నాయి. ఇప్పుడైతే అన్ని కాయలకు తిరిగినాయి. ఈ కింద ఆకులు తీసేసాను, నూగు ఆకులు. ఇది కూడా మొక్కకు బలమే కదా. ఇది ఇట్లా అప్పుడప్పుడు ఇట్లా ఉన్నప్పుడు ఉన్నట్టు ఒక్కో చెట్టుకి 2 చెట్లకి పెడుతుంటానండి, ఎంత వస్తే అంత. అది ఇందాక వాటర్ ఇచ్చాను, అయినా ఇప్పుడు కొంచెం మళ్ళీ సాయంత్రంగా దిగిపోయేది. ఇందులో ఉన్న నీరే పడిందిలేండి, టీ పొడి కూడా ఉంది. ఇప్పుడు ఈ పేడను ఇట్లా పెట్టేసి కప్పెట్టేస్తే ఇలాంటి వాటికి కొంచెం ఎక్కువ ఫుడ్ అవసరం పడిద్దండి. కాయల మీద పూత మీద ఉన్నాయి కదా, కాయలు పడ్డట్టే కదా ఇవన్నీ. అదిగండి నిలబడాలని ఒక్కటన్నా నిలబడితే బాగుండు అనుకుంటున్నా, కానీ చిన్న బుజ్జమ్మ కదా, చూద్దాం. ముందు చెట్టును పెంచుకుంటే కాయలు తర్వాత అండి. నేనైతే అదే అనుకుంటాను, ముందు మొక్క పెరగాలి కదా అని. అది ఇంకా మనం రోజు వాటర్ ఇస్తుంటే ఇంకా అది కంపోస్ట్ లాగా మారిపోద్దండి. ఓకే అండి, సాయంత్రం మళ్ళీ వచ్చి ఆ వాటర్ ఇవ్వటం చూపిస్తానండి. ఇదిగండి ఇప్పుడు సాయంత్రం పైకి వచ్చి 5:30 అయింది. బాగా మొత్తం కలిసిపోయిందండి, ఫర్మెంటెడ్ అయింది. నిండుగా నీళ్లు పోసాను. ఇప్పుడు ఈ మందార మొక్కలు నిన్న నాటిన వాటికి కొంచెం ఎక్కువ ఇద్దామండి. 3 డబ్బాలు తీసుకుంటున్నా, ఎందుకంటే ఎప్సమ్ సాల్ట్ కూడా కలిసింది కదా. ఇంకో డబ్బాలు బకెట్కి ఏమో 2 డబ్బాలు తీసుకుంటున్నా. ఇది ఇప్పుడు నీళ్లు బట్టి చూపిస్తా అండి. ఇది 10 లీటర్ల బకెట్ కదా, 7 లీటర్లు నీళ్లు పోసాను, 3 లీటర్లు ఏమో లిక్విడ్ పోసానండి. కొంచెం మొక్క మీద కూడా పోసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పొద్దున నీళ్ళు ఇచ్చా, తేమ ఉంది మొక్కకి, కానీ ఇప్పుడు ఇస్తున్నా. ఇంక రేపు ఇవ్వకుండా ఉంటే సరిపోద్దండి. మన ఛానల్ మీరు
అందరు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. ఇప్పుడు కొంచెం ఎక్కువ కలిపాం కాబట్టి మందారాలు నిన్న మొక్కలు నాటాం కదా, వాటి వరకు ఇస్తా. ఇప్పుడు ఆ బకెట్లో ఏమో అన్నిటికీ ఆ లెక్కన అన్నీ ఇస్తా. అన్నిటికీ కొంచెం మట్టి తడిసేటట్టు మొక్క మీద పోస్తున్నా. వడబడ్డట్టు వచ్చినాయండి. కొంచెం ఎండ లేదనే కానీ మొక్కలు కొంచెం ఈ గాలి అదొక రకమైన గాలిగా ఉంది. ఇప్పుడు ఆ నెమ్ము సరిపోద్ది రాత్రికి. రేపు మొక్క వేర్లు దాకా పోయాలండి. ఇదిగండి ఇక్కడ ఒక మొక్క, అది ఇంక ఇప్పుడు మిగతా వాటికి అన్నిటికీ మామూలుగా ఇస్తానండి. ఇవి కొంచెం ఎక్కువ కలిపిన ఏం కాదులేండి, పెద్ద మొక్కలకి ఇస్తాను. కొంచెం ఎక్కువైనా తక్కువైనా ఏం కాదండి. అన్నీ మనం ఇప్పుడు ఆర్గానిక్గా చేసుకుంటున్నాము. ఇవన్నీ ఆవాలు మంచిదే, మనం ఇచ్చినవన్నీ కూడా మంచి పోషకాలు ఉండేవి అందిస్తున్నాం మన మొక్కలకి. అందువల్ల ఇబ్బంది ఏం లేదండి. కొంచెం ఎక్కువ తక్కువలైనా ఏం కాదు. ఇక్కడ ఇది కూడా కదిలింది కదా, ఈ మొక్క నిన్న పీకటం చూశారు కదా, అది మీకు మన ఛానల్ కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి, ఒక లైక్ చేయండి. మీరు కూడా ఇట్లా వాడుతున్నారా, నేను ఇచ్చేవన్నీ ఇస్తున్నారా మీరు కూడా చెప్పండి. ఇట్లా ఇంకన్నిటికీనండి, ప్రతి మొక్కకి ఇంకా ఇస్తాను. పూల మొక్కలని లేదు, అన్నిటికీ. చిక్కుడు చెట్లు చెప్పా కదా. కొంచెం వీడియో పెద్దదైనా మీకు అన్నీ అర్థం అవ్వాలని నేను చేస్తున్నానండి. చిక్కుడు చెట్లకి అది ఇంక వంగనారు ఉంది. ఇంకా టమాటా మొక్కలు మొక్క మీద పడేటట్టు పోస్తున్నా. ఏదన్నా ఉన్నా పోయిద్ది. పూతలు పిందులు వస్తున్నాయి టమాటాలు. ఇదిగండి కాయలు వస్తున్నాయి. ఇదిగండి ఇట్లా. ఇది ఈ చెట్టు కూడా పిందులు పడ్డాయి. సరే, బెండ మొక్కలు ఇంకా అన్నిటికీ. ఓకే అండి. అయితే మీకు ప్రతిదీ నేను విడమర్చి చెప్తున్నా, అందుకే మనకి టైం ఎక్కువ వస్తుందని నేను అనుకుంటున్నా. ఈ మధ్య తగ్గుతున్నారు జనాలు. చూడండి, అందరూ మీకు నచ్చే విధంగానే వీడియోలు చేయాలని నేను అనుకుంటున్నా, చేస్తున్నానని కూడా అనుకుంటున్నా. ఇంత మంచి మంచి విషయాలు ఉన్నాయి కదా మన దగ్గర, అన్నీ మీకు చెప్పాలని నేను. ఓకే, సరేనండి. అయితే మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి వీడియోస్. ఇట్లా ఈ స్ట్రెస్ గురైన మొక్కల్ని ఈ విధంగా కాపాడుకుందాము. ఓకే అండి. అయితే ఉంటానండి. బాయ్ అండి. తప్పకుండా మీరు అందరికీ తెలియజేయండి. ఇట్లాంటి విషయాలు మాత్రము తెలియాలి అందరికీ. ఈ వీడియో చూసి మీరు మీ ఫ్రెండ్స్కి అందరికీ, ఇంకా పొలంలో వాళ్ళకి కూడా ఉపయోగపడిద్దండి ఈ వీడియో మాత్రం. చెప్పండి రైతులకి కానీ ఎవరికైనా. ఓకే, బాయ్ అండి.